అసలు మా ముస్లిమ్స్కు సిగ్గుండాలండి. తల్లి ఇచ్చే పాలు ఇచ్చే తల్లి లాంటి ఆవును కొయ్యకూడదు భారతదేశంలో. ఏ ముస్లిం కూడా ఒక గర్భవతి కాన్పప్పుడు చచ్చిపోయిందనుకోండి, ఆమె హిందూ కానీ ముస్లిం కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ సిక్కులు కానీ జైన్లు కానీ ఏ కులానికి చెందిన మహిళ అయినా కానీ ఆమె ప్రసన్నం ఇది కాన్పు జరిగేటప్పుడు డెలివరీ టైంలో ఆమె చచ్చిపోయింది అనుకోండి, ఆ బిడ్డ పాలు ఎవరు ఇస్తారు? డబ్బా పాలు పడదు, ఆవు పాలే వాళ్ళకి ఇస్తారు. అంటే ఆవు తల్లి లాంటి ఆవును కొయ్యడం అనేది దాని కరాఖండిగా నేను దాన్ని ఒప్పుకోను. ఎక్కడ కూడా ఒక్క మాట గయాస్ గారు, ఆవులను ముస్లింలు కొయ్యడానికే లేదండి. ఎందుకు? మనం ఏందో రంజాన్ బక్రీద్లో ఎవరో కొంతమంది కోసిన దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ రకరకాలుగా కులం పేరు పెట్టి తుర్కలు మరకలు అదేని ఇదేని బూతులు తిట్లు ఇవన్నీ మనం వెళ్ళాము. మనకొద్దు. ఇస్లాం ధర్మంలో ఆవులను కొయ్యమని చెప్పి ఖురాన్లో హదీస్లో చెప్పలేదు. అదేవిధంగా ముస్లింలు ఒక్కళ్ళే ఆవు మాంసం తినటం లేదు. ఎన్నో అల్ కబీర్ కానివ్వండి, రకరకాల ఏదైతే ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా హిందువులవే. ఆ కంపెనీలు ఎందుకు ముయించటం లేదు? ఆవులను బక్రీదులు అమ్మడానికి ఏ విధంగా పొట్టేళ్లను సాకుతారో గ్రామాలు అదే విధంగా ఆవులను సాకే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మాకు వద్దండి, మేము కొనము. మేము అన్ని మసీదులలో కూడా అనౌన్స్ చేయిస్తున్నాం. అన్ని మసీదులలో కూడా దయచేసి ఖుర్బానీ ఇచ్చేవాళ్ళు మీకు ఆర్థిక స్తోమత లేకపోతే మీరు ఖుర్బానీ ఇవ్వబాకండి. మీకు ఆర్థిక స్తోమత అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినప్పుడు మీరు పొట్టేళ్ళకి ఖుర్బానీ ఇవ్వండి. ఒక్కసారి మీరు ఖుర్బానీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి ముస్లింలే గోవులను హత్య చేస్తారు, ఆ సమస్య లేదండి. ముస్లింలలో 85% ముస్లిమ్స్ గోమాంసం తినరు. ఆ వాస్తవం ఎంతమందికి తెలుసు? ఒకటి ఇక్కడ గోవు